మాకు రాజకీయంగా అవతల నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చినాం. కానీ జరిగింది ఏమీ లేదు. అందుకనే మార్పు కొండుకు మీ జీవితాల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మంచి పాలన తెచ్చుకోండి అని చెప్పి ఒక మంచి ప్రసంగం చేసింది. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన అవినీతి మీద, కాళేశ్వరం కానీ మిగతా దాని మీద ఏ విధంగా స్పందించడం మీరనే చూసినాం. నిన్నటి విజయ పేరుతోని రామప్ప ఆ దేవుని ఆశీర్వాదంతో తప్పకుండా ఇవాళ రేపుతో పాటు మళ్ళీ 31 తారీఖు కూడా నాయకులు వస్తున్నాం. అది నల్గొండ, కల్వకుర్తి అక్కడ డిసైడ్ చేస్తున్నాం. తప్పకుండా మేము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం. టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు అని అంటున్నారు కదా, ఇట్లా మరి టీఆర్ఎస్ పార్టీ మరి ఆయన మహారాష్ట్ర ఎందుకు పోయాడు 20 సార్లు ఓన్మొకనికి పోయాడు. ఆయన పార్టీ పెట్టిండు జాతీయ పార్టీ అని 20 సార్లు పోయిండు మహారాష్ట్ర స్పెషల్ ఫ్లైట్లా, గవర్నమెంట్ ఫ్లైట్. మరి ఆయన టూరిస్టా? బరాబర్ మా హెడ్ క్వార్టర్ హైదరాబాద్, ఢిల్లీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళలాగా కుటుంబ పార్టీ కాదు. మరి ఈయన తెలంగాణ ఇచ్చినాక ఆ టూరిస్టుల దగ్గరికి ఢిల్లీకి పోయి కాలు మొక్కు వచ్చింది. మరి అప్పుడు టూరిస్ట్ అని జ్ఞాపకం రాలేదా ఈ కవితకు? నేను ఒకటే అడుగుతున్నా, ఆ కుటుంబాన్ని మీరు అనడానికి మీకు నోరెట్లు వస్తుంది? కాలు మొక్కి తిరిగి తెలంగాణ ఇచ్చింది దేవత అని చెప్తుంది. అసెంబ్లీలో నేనున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బరాబర్ తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ చేయబట్టే వచ్చింది. ఎవరు ఈ ధైర్యం చేయకపోతుండే ఆమెనే తెలంగాణ దేవత అని అన్నాడా లేదా? రికార్డు తీద్దాం అసెంబ్లీలో. అలాంటి కుటుంబాన్ని తిట్టడానికి నోరెట్లు వస్తుంది కేటీఆర్. ఇంకా కేటీఆర్ అయితే అహంకారంగా మాట్లాడుతున్నావు. కారు కావాలా, బేకారు కావాలా? మేము బేకారు కావాలా? అసలు నీ కారు తుప్పు పట్టిపోయింది, డొక్కు కారు. రేప మాప కిలోల లెక్క అమ్మేస్తాం ఆ కారుని. ఆ కారుని కిలోల లెక్క అమ్మేస్తాం. ఈ చెయ్యి గుర్తు కారు, ఇదే చెయ్యి, ఇదే కారు గుర్తు. నువ్వనే బేకారు కాలే. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, బ్యాంకులను జాతీయం చేసే ఈ చెయ్యి పార్టీ ఇవాళ పేదవానికి ఉపాధి హామీ తెచ్చి 2 పూటల నువ్వు అన్నం పెట్టకున్నా, 3 ఎకరాలు ఇవ్వకున్నా దళితులు, పేదవాళ్ళు ఉపాధి హామీ సోనియా గాంధీ ఆ ఆలోచనతో వచ్చి ఇవాళ ఈ అన్ని ప్రభుత్వాలు కూడా దేశంలో కోట్లాది మంది రోజు 200 రూపాయల కూలీ వస్తుందంటే ఉపాధి హామీ లాంటి పార్టీ. అన్నిటికంటే మించి ఇవాళ మీరు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ బేకారు పార్టీ. మేము బేకారు కాలం, వాళ్ళు మంచోళ్ళు. ఎట్లా వస్తుంది? దేవునికి చెప్తున్నా, దేవుని ప్రార్థిస్తున్నా వీళ్ళకు జర మాటలు మంచిగా మాట్లాడమని. దోపిడీ కూడా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం, దోపిడీ చేస్తారని అంటున్నారు. మొత్తం తింటారు. దేశంలో ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులు ఆస్తులు తీద్దాం, ఒక్క కేసీఆర్ కుటుంబం ఆస్తులు తీద్దాం. ఎలక్షన్ అఫిడవిట్లో వీళ్ళ లెక్క తెలుస్తుంది. ఎంత బినామీలు పెట్టినా వీళ్ళైతే కొన్ని శుభాలు కదా. అసలు ఎందుకండి బ్యాంక్ అకౌంట్లో 900 కోట్లు వైట్ మనీ కాంగ్రెస్కే లేదు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో 900 కోట్లు 1000 కోట్లు అకౌంట్లో మనీ ఉంది. మళ్ళీ కోకాపేటలో పెద్ద ఆఫీస్ కడతాడంట, 1100 ఎకరాల భూమి. ఆ భూమి అమ్మితే పేదోళ్ళకి ఇల్లు కట్టవచ్చు కదా, పేదోళ్ళకి ఇంకా చదివించవచ్చు కదా. ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినావు కదా, ఆరోగ్యశ్రీ ఆపేసినావు కదా. ఇవన్నీ మా మేనిఫెస్టోలు పెడితే ఆయన గ్యారంటీ లేదంటారు, గ్యారంటీ లేదు, కర్ణాటకలో అమలు కాలేదంటారు. మీ స్కీమ్స్ అన్ని 6 గ్యారంటీస్ అవి అమలు అయ్యేటి కావంటున్నారు కదా. ఆయన మామూలు ఫ్లైట్ కేసీఆర్ వాళ్ళ కుటుంబం, నేను స్పెషల్ ఫ్లైట్ పెడతా, నేనే స్పెషల్ ఫ్లైట్ నా సొంత డబ్బులతో పెడతా. కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం రమ్మంటున్నా. కర్ణాటకలో ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి పోదాం. ఎయిర్పోర్ట్లో దిగి ఆ నుంచి బస్సులు అరేంజ్ చేస్తా. ఈ స్కీమ్ అమలు అవుతుందా లేదా చూసి మాట్లాడాలి. ఒకనే నోరు ఉందని చెప్పి ఏది పెడతాను. నేను పోయి వచ్చిన కర్ణాటకకు, బస్సులలో మహిళలు హ్యాపీగా తిరుగుతున్నారు. పెళ్ళిళ్ళకి పోయినా, గుళ్ళలకు పోయినా, బిడ్డల ఇంటికి పోయినా. ఎవరు చెప్పినండి? అబద్ధాలు ఆడటంలో ప్రపంచంలోనే మొదటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. వాళ్లకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. దాంట్లో నేను పోయి వచ్చిన ఇంప్లిమెంట్ అవుతున్నారా అంటే మరి ఇంప్లిమెంట్ కాంది. మేము మా మేనిఫెస్టో చూసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వచ్చేదా సచ్చేదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఓ సామెత కూడా చెప్పాను. ఏంటది? ఒక ముసలామ, 100 ఏళ్ళ ముసలామ, ఆమె చీర కుడుతుంటే ఆ సూది గుండు కింద పడ్డదంట. ఆ సూది గుండు కింద పడితే ఎంతకు దొరుకుతుంది ఆ ముసలామకు? దొరకకపోతే దేవుని దగ్గర పోయి మొక్కుతుందట. దేవుడా నా సూది గుండు దొరికితే నీకు 600 కొబ్బరికాయలు కొడతా అని మొత్తం ఏదో అన్ని దేవునికి చెప్తుందట. అలా కోడలు వచ్చిందట. ఈ పిచ్చేత్త నీకేం అర్థమైంది? 5 రూపాయల సూది కోసం 600 కొబ్బరికాయలు కొడతా అంటున్నావు, దేవుని దగ్గరికి పోతా అంటున్నావు అంటే
నేను పిచ్చిదాని కాదే కోడలా నువ్వే పిచ్చిదానివి అది దొరకనే రాదు దొరికితే ఇచ్చేదా సచ్చేదా అన్నాడు అని మమ్మల్ని అవగాహన చేసిండు ఇన్ని డబ్బులు ఎక్కడే అన్నాడు మరి ఈయన ఈ పిచ్చోనికి ఏమైంది మరి మేము ఇచ్చిన మేనిఫెస్టో నెల తర్వాత ఈయన 500 అంటే 400 గ్యాస్ సిలిండర్ అన్నాడు మేము 15,000 రైతు బంధు అంటే ఆయన 16,000 అన్నాడు మేము మహాలక్ష్మి అంటే ఆయన సౌభాగ్యలక్ష్మి అన్నాడు మరి ఈ పిచ్చోనికి ఎక్కడికి వస్తే పైసలు అరే మీ స్పెషల్ ఫ్లైట్లు మహారాష్ట్రకి 20 సార్లు పోయింది స్పెషల్ ఫ్లైట్లా ఎప్పుడు పోయినా స్పెషల్ ఫ్లైటే గవర్నమెంట్ పైసలతో ఆ సెక్రటరియట్ అవసరమే లేదు లెక్క తీసిరా మరి ఎన్ని ఫ్లైట్లు ఏందనేది అన్ని లెక్కలు ఉన్నాయి అన్ని ఆస్తుల లెక్కలు ఉన్నాయి మా ప్రియాంకనే చెప్పింది 1,00,000 కోట్లు ఆస్తాని ఆమెకు కొంచెం కొన్ని సంవత్సరాలు 5 లక్షలు పోతుంది ఆ ఆస్తి అంతా తీసుకుంటాం పంచి పెడితే ఈ పథకాలు 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు తీసుకుంటారా 5 లక్షలు తీసుకుంటారా బరాబర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యక్తి తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన సొంత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అడ్డం పడితే కిరణ్ కుమార్ చెప్పితే నడవారు చెప్పిన మంత్రి పదవి వదిలిపెట్టిన ఎంతోమంది మా శ్రీకాంత్ సార్ మా నల్గొండ పిల్లలు ఎంతోమంది చనిపోతే మా ఎంపీలు పార్లమెంట్లో ఉండి పార్లమెంట్లో సొంత పార్టీ ఎంపీలు ఇప్పుడు సస్పెండ్ గారు చరిత్రలో ఎంపీలను సస్పెండ్ చేయరు కాకపోతే సభ వాయిదా చేస్తారు కానీ సొంత పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ సకల జన్మతోని మా పిల్లల ఆత్మహత్యలతోని ఇది చూడలేక 6 దశాబ్దాల కళ నెరవేర్చింది సోనియా గాంధీ దేవత ఒక సైడు దేశం కోసం వాళ్ళ భర్త రాజీవ్ గాంధీ దేశం ముక్కలవుతుందని చెప్పి తమిళ వాళ్ళ చేతిలో మాంసం ముద్దయిపోయిండు వాళ్ళ రాహుల్ గాంధీ ప్రియాంక వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ నాయనమ్మ పంజాబ్ వాళ్ళు ఖలిస్తాన్ సపరేట్ దేశం కావాలంటే అప్పుడు జరిగిన దాంట్లో 160 గుండ్లు ఇది ఇందిరాగాంధీ ప్రాణం పోసింది ఈరోజు ఏం చేస్తుంది ఏం జరుగుతుంది దేశంలో ఒకవైపు ఆయన 15 లక్షల అకౌంట్ ఇస్తున్నాడు ఆ 15 లక్షలు పోయింది 15 రూపాయలు వేయలే ఒకవైపు ఇక్కడ 5-6 లక్షల ఆస్తి అంతా వాళ్ళ చేతిలో పోయింది ఇవాళ ఒక ఇల్లు కట్టలేని పరిస్థితి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించలేక 5 సార్లు అమ్మాయి ఎగ్జామ్ రాసి డిఫరెంట్ పరీక్షకు అప్లై చేసి ఉద్యోగం నాక కూలీ నాలి చేసిన తండ్రిలో బాధ చూసి వాళ్ళు నెలకు 5,000 పంపుతుంటే వాళ్ళని బాధపడలేక ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళు ఏం మాట్లాడిండ్రు ఒక పోలీస్ ఆఫీసర్తో లవ్ ఫెయిల్ అయిందంటే చనిపోయింది తెల్లారి అన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు హాల్ టికెట్తో సహా ఇచ్చారు మళ్ళీ కేటీఆర్ కూడా ఇది దానికోసం కాదు వేరే రీజన్తో చనిపోయిందని చెప్పి ఆయన అవగాహన చేస్తే 40 లక్షల మంది యువకులే కాదు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రవల్లిక గతంలో ప్రీతి అనే అమ్మాయి ఏ విధంగా ఏడ్చిండండి నిన్న ఇంటికి పోయి ముసలికాన్ని కారుతూ మీ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామంటుడు మిస్టర్ కేటీఆర్ అది ప్రభుత్వ హత్య మాకు ఉద్యోగం మేము ఇస్తాం మా ప్రభుత్వం వచ్చినాక 250 గజాలు ఇల్లు కట్టిస్తామని చెప్పిన అవును వీళ్ళు నువ్వు కట్టలే నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ నువ్వు చంపింది నువ్వే మళ్ళీ ఉద్యోగం ఇస్తూ ఉంటున్నావు మొన్నటిదాకానే లవ్ ఫెయిల్యూర్ అన్నావు అని ఆ అమ్మాయిని చనిపోయినాక స్వర్గంలో కూడా ఆమెకు ఆత్మశాంతి లేకుండా చేసినావు నీ ఉద్యోగం కాదు మాకు మా ప్రవల్లిక కావాలి తెచ్చి ఉంటుంది